తెలంగాణలో బీసీలు మాత్రం పచ్చి దగా చేశారు. 42% రిజర్వేషన్స్ ఇచ్చేస్తున్నాం. దానికి ఒక కమిటీ వేసేసాం. ఇదివరకు బీఆర్ఎస్ ఏమీ చేయలేకపోయింది. మేమైతే పర్ఫెక్ట్‌గా చేసేసాం. ఓ కమిటీ వేసేసి, ఏకసభ్య కమిటీ వేసేసి, వాళ్ళ ద్వారా నివేదికలు తెప్పించి, ఆ నివేదికల ఆధారంగా మూడంచెల ప్రణాళికలు తయారు చేసేసి ఇచ్చేసాం. ఇక మా దాన్ని కాదనడానికి వీల్లేదు, అడ్డుకోవడానికి వీల్లేదు. సక్సెస్ఫుల్‌గా చేయబోతున్నామంటూ పోచికోలు కబుర్లు నిరంతరం మోసం చేస్తూ వచ్చారు. నేను మొట్టమొదటి రోజు నుండి చెప్తున్నా, ఇది అసాధ్యమైనటువంటిది. 50% రిజర్వేషన్లు దాటించడం వల్ల కాదు అన్నటువంటిది. కరెక్ట్‌గా ఎలక్షన్స్ అప్పుడు డ్రామాలు ఆడటానికి మాత్రమే ఇది. ఒకప్పుడు పటేళ్ళు, మరాఠీలు, జాట్లు ఎట్లాంటివి అయితే వాళ్ళని అక్కడ మోసం చేసుకొచ్చారో, ఇదే కాంగ్రెస్ పార్టీ అక్కడ కూడా మోసం. కులం పేరుతో రెచ్చగొడుతుంది, మతం పేరుతో రెచ్చగొడుతుంది, వర్గం పేరుతో రెచ్చగొడుతుంది, వర్ణం పేరుతో రెచ్చగొడుతుంది. చివరికి ఆ పైన చిచ్చు పెట్టి, అర్రెరే మేమేదో మిమ్మల్ని బాగు చేద్దాం అనుకుంటే ఎవడో నాశనం చేయబోయాడని కబుర్లు చెప్పి వాళ్ళని ఎల్లకాలం మోసం చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు అట్లాగే బీసీలని మోసం చేసింది. ఆ మోసం నుంచి కవర్ చేసుకోవడానికి రేపు సమ్మె అంటది, సమ్మెతో పాటుగా ఏదేదో చేస్తామంటది. ఓవరాల్గా అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాన్ని బీసీలు అర్థం చేసుకుంటారో లేదో చూడాలి.